కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్స్ అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, ఎంత కాదన్నా సరే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష చాలా దగ్గరలో ఉంది కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడిచిన 3-4 సంవత్సరాల్లో లాంచ్ చేసిన లేదు ప్రారంభించిన కొన్ని ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాలు, వాటికి సంబంధించిన లేదు వాటిలో కొన్ని ముఖ్యమైన వాటికి సంబంధించి కొంచెం ముఖ్యమైన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మిషన్ అమృత్ సరోవర్. ఏం సరోవర్? మిషన్ అమృత్ సరోవర్. మామూలుగా మనందరికీ మానస్ సరోవర్ తెలుసు, ఇక్కడ మనం అమృత్ సరోవర్ గురించి తెలుసుకుంటున్నాం. భవిష్యత్ కోసం నీటిని సంరక్షించే లక్ష్యంతో, ఆబ్వియస్లీ నీరు లేకపోతే మనం లేము, నీరు లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే మనం లేము. నీరే ప్రాణం, నీరే జీవనాధారం, నీరే ఆహారం. సో అందుకని నీరు లేకపోతే మనం లేను కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2022వ సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖున మిషన్ అమృత్ సరోవర్ను ప్రారంభించారు. సో ఇక్కడ మనకి ఇంకో ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అదేంటిది? జాతీయ పంచాయతీరాజ్ దివస్, నేషనల్ పంచాయతీరాజ్ డే అనమాట. అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఏప్రిల్ 24న. అదే రోజున వాళ్ళు మిషన్ అమృత్ సరోవర్ని కూడా ప్రారంభించారు 2022వ సంవత్సరంలో. దేశంలోని ప్రతి జిల్లాలోని 75 జలవనరులను అభివృద్ధి చేసి పునరుజ్జీవింపజేయడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. సో వాళ్ళ బేసిక్ విజన్ ఏంటి అని అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ని కన్జర్వ్ చేయాలి అని. కానీ వాళ్ళ మిషన్ ఏంటి అని అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో 75 వాటర్ రిసోర్సెస్ని ఏదో ఒక విధంగా కన్జర్వ్ చేసి తర్వాత దానిని డెవలప్ చేయాలి అనమాట. ఈ మిషన్లో ప్రజల భాగస్వామ్యాన్ని శ్రమదాన్ రూపంలో చూడవచ్చు. సో ఈ చెరువులు అవ్వచ్చు, లేదు నీటి వనరులు అవ్వచ్చు, వాటిని అభివృద్ధి చేయడానికి ఏదైతే ప్రజలు కష్టపడుతూ ఉన్నారో దానిని శ్రమదాన్గా పరిగణించవచ్చు అనమాట. సో మిషన్ అమృత్ సరోవర్కి సంబంధించి మేజర్ థింగ్ ఏంటి? భవిష్యత్ కోసం నీటిని సంరక్షించడం. ఎప్పుడు ప్రారంభించారు? 2022 ఏప్రిల్ 24. ఏ రోజున ప్రారంభించారు? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దేశంలోని ప్రతి జిల్లాలోని 75 జలవనరులు. రాష్ట్రం కాదు, ప్రతి జిల్లాలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ 75 వాటర్ రిసోర్సెస్. దెన్ కమ్స్ మిస్టీ. మామూలుగా మిస్టీ దోయి అని అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక మిఠాయి, ఇట్స్ స్వీట్, మిస్టీ దోయి. కానీ ఇక్కడ మిస్టీ అంటే కొంచెం వేరే అర్థం ఉంది. తీర ప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో మిస్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతకీ మిస్టీ అంటే ఎం ఫర్ మ్యాంగ్రోవ్స్, ఐ ఫర్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్, హెచ్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, టిఐ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్ వాట్ మిస్టీ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. సో ఎం ఫర్ మ్యాంగ్రోవ్స్, మడ అడవులు అనమాట. మీరు సుందర్బన్స్ డెల్టా గురించి వినే ఉంటారు. సుందర్బన్స్ డెల్టా ఏంటి అసలు? అదొక మడ అడవి, అంటే ఇట్స్ అ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడైతే డెల్టా ప్రాంతం ఉంటుందో అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా తీర ప్రాంతం, కోస్టల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే నదులు వెళ్ళి సముద్రాలలో కలుస్తాయో అలాంటి ప్రాంతాలలో మడ అడవులు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని కాపాడి అలానే వాటి యొక్క పెంపకాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ మిస్టీ అనే స్కీమ్ తీసుకొచ్చారు. మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్, మిస్టీ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రకటించారనమాట. సో దిస్ ఈస్ ద థింగ్. మిస్టీ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మడ అడవులకి సంబంధించింది. ఒకవేళ దీనికి సంబంధించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ భాగంలో ఆల్రెడీ ఒక వీడియో మనం దీని గురించి పూర్తిగా చేసి ఉన్నాము. మీరు కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్కీమ్ పిఎం ప్రణామ్. ప్రణామ్ అంటే ఏంటి? నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఏపీ టెట్ డిఎస్సి ఏదైతే ఉందో దానిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల యొక్క విన్నపాలు మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది చెప్పేది సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, ఇప్పుడు శరణమా యుద్ధమా, ఇదే మన పరిస్థితి. అయితే మీ ఇబ్బందులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది. ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్క్లూజివ్గా అంటే ఓన్లీ కేవలం వాళ్ళ కోసమని అర్థం అనమాట. ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియంలో మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్టేక్ జాబ్స్ మీకు అందిస్తుంది. సో ఇక్కడ బేసిక్గా నోటిఫికేషన్లు ఏదైతే సిలబస్ని ప్రస్తావించారో, ఏదైతే సిలబస్ని అక్కడ వాళ్ళు ప్రకటించారో ఆ సిలబస్కి అనుగుణంగా యూనిట్ వైజ్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన మోడల్ టెస్ట్లు మన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఎవరైతే మాకు చాలా తక్కువ సమయం ఉంది అని బాధపడుతున్నారో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు మేక్ షూర్ దట్ యు ప్రిపేర్ వెల్. అలానే టెట్ డిఎస్సికి సంబంధించి శిశు వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్, అలానే పెడగాజీ, అలానే విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా మీకు తెలుగు మీడియంలో లభిస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అది టెట్ అవ్వచ్చు, లేదు డిఎస్సి అవ్వచ్చు, ఈ పరీక్షకి సంబంధించి తెలుగు మీడియంలో అయితే మీకు శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్,
పెడగాజీ, అలానే విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్, ఈ 3 కూడా మీకు తెలుగు మీడియంలో లభిస్తాయి. అండ్ రిమెంబర్ వాటికి సంబంధించిన టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చేస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ ప్రిపరేషన్ మొత్తం కూడా మీరు సాఫీగా కొనసాగించవచ్చు. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ 2 కోర్సులో మీరు ఏ కోర్సు పర్చేస్ చేయాలని కన్సిడరింగ్ యువర్ రిక్వైర్మెంట్స్, ఒకటి ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి తెలుగు మీడియం కాబట్టి ₹499 విత్ 6 months వ్యాలిడిటీ అప్టేక్ జాబ్స్ మీకు కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే 9133449696. ఐ రిపీట్ 9133449696. మీలో చాలా మంది ఫోన్ చేయడం మర్చిపోతున్నారు. ఎక్కడ డౌట్ ఉన్నా సరే కామెంట్లో పెట్టి కొంత లేట్ అయినా సరే మీరు మర్చిపోతున్నారు అనమాట. ద థింగ్ ఈజ్, మీకు కాల్ చేస్తే మీకు క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చే విధంగా కాల్ చేసే లేదు మాట్లాడే అవకాశం మీకు ఉంది. అందుకని ఆ నెంబర్కి కాల్ చేయండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రణామ్. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. దట్ ఈస్ ద స్కీమ్ దట్ వీఆర్ డిస్కసింగ్. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రసాయన ఎరువుల సంతులిత వినియోగం మరియు ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంపొందించే విధంగా, రసాయన ఎరువుల సంతులిత వినియోగం అంటే ది సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మరియు ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని అంటే ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ ఏమై ఉండొచ్చు? బయో ఫెర్టిలైజర్స్ అయి ఉండొచ్చు, లేదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రసాయన ఎరువులు అంటున్నారు, ఆ విధంగా కాకపోయినా జీవ ఎరువులు అయి ఉండొచ్చు, లేదు సేంద్రియ ఎరువులు అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా అయి ఉండొచ్చు. వాటి యొక్క ఉపయోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో వాటిని ప్రోత్సహించడం కోసం పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అమోలిరియేషన్ ఆఫ్ మదర్ ఎర్త్, దట్ ఈస్ ప్రణామ్. సో ప్రణామ్ అనే అంశం దేనికి సంబంధించింది? బేసిక్గా పేరుకి నమస్కారం అయినా సరే ఇక్కడ ఎరువులకి సంబంధించింది అనమాట. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని చాలా సస్టైనబుల్గా యూజ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు దండిగా ఉపయోగించకూడదు. అలానే ఏవైతే ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. బికాస్ సస్టైనబుల్గా ఒకవేళ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్ అదర్ ఆల్టర్నేటివ్ యాజ్ వెల్, అదర్వైజ్ వీ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ షూర్. అందుకే పిఎం ప్రణామ్ స్కీమ్ లాంచ్ చేయబడింది. తర్వాత స్కీమ్ వచ్చేసి అమృత్ ధరోహర్. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనం అన్నిటికంటే ముందుగా చర్చించిన స్కీమ్ ఏదైతే ఉందో అది అమృత్ సరోవర్. ఏం సరోవర్? అమృత్ సరోవర్. ఇప్పుడు డిస్కస్ చేయబోతోంది ఏంటి? అమృత్ ధరోహర్. సరోవర్కి ధరోహర్కి తేడా ఉంది. సరోవర్ చెరువులకి సంబంధించింది, ధరోహర్ వచ్చేసి చిత్తడి నేలలకి సంబంధించింది. కొంచెం రెండూ కూడా ఒకే విధంగా ఉన్నాయని చెప్పచ్చు. చెరువులు, చిత్తడి నేలలు, లేక్స్, వెట్లాండ్స్, చెరువులు, చిత్తడి నేలలు, లేక్స్, వెట్లాండ్స్, లేక్స్, చెరువులు, మిషన్ సరోవర్, అమృత్ సరోవర్, చిత్తడి నేలలు, అమృత్ ధరోహర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చిత్తడి నేలలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు, జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు వచ్చే 3 ఏళ్లలో అమృత్ ధరోహర్ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ బేసిక్గా చిత్తడి నేలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు అసలు చిత్తడి నేల కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయి ఉండాలి. మరి డెవలప్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అలానే ఒక చిత్తడి నేలను కాపాడినప్పుడు ఆబ్వియస్లీ దానికి సంబంధించిన జీవ వైవిధ్యం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి మనం ఇటీవల కొల్లేరు లేక్ గురించి చర్చించుకున్నాం. కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడ్డ ఒక చిత్తడి నేల. అక్కడికి ఎన్నో వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఈ లేక్ కొల్లేరు లేదు కొల్లేరు చెరువు ఏదైతే ఉందో దీనిని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే కింద కూడా పరిగణిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు అక్కడ జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఒక చిత్తడి నేలను ప్రొటెక్ట్ చేస్తున్నారు, రక్షిస్తున్నారు అంటే దాంతోపాటు మీరు అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా సంరక్షించినట్టే. తద్వారా మీరు దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకోగలుగుతారు, గట్టిగా మాట్లాడితే సద్వినియోగపరచుకోగలుగుతారు. దాట్ ఈజ్ వాట్ మిషన్ ధరోహర్ ఈజ్. సో అమృత్ సరోవర్ ఉంది, అమృత్ ధరోహర్ కూడా ఉంది, అమృత్ భారత్ స్టేషన్ కూడా ఉంది. సో వాళ్ళు ఎందుకు అమృత్ అని మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్కి అలా అమృత్ అనే పేరుని యాడ్ చేస్తున్నారు అంటే బికాస్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయింది. 2047 సంవత్సరానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఒక శతాబ్ద కాలం. సో మరి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి కాబట్టి ఈ రానున్న 25 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అంటే 2022 నుంచి లెక్క పెడితే ఈ 25 సంవత్సరాల కాలాన్ని మన కేంద్ర ప్రభుత్వం అమృత కాలంగా పరిగణిస్తుంది అనమాట. అలానే మనకు తెలిసింది ఏంటంటే 2047 కల్లా ఇండియాని వికసిత్ భారత్గా చేయాలి అనుకుంటున్నారు, డెవలప్డ్ ఇండియాగా చేయాలి అనుకుంటున్నారు అని. అందుకని రానున్న 25 సంవత్సరాలు మనకి చాలా క్రూషియల్ అని చెప్పి ఇది మన భారతదేశం డెవలప్ అవడానికి అమృత కాలంగా పరిగణిస్తూ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్కి అమృత్ అనే పేరు పెడుతున్నారు అనమాట. అందుకే చెరువులకి సంబంధించి, నీటి సంరక్షణకి సంబంధించి అమృత్ సరోవర్, చిత్తడి నేలలకి సంబంధించి అమృత్ ధరోహర్, రైల్వే స్టేషన్కి సంబంధించి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అనమాట. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. తర్వాత వచ్చేసి ఆకాంక్షాత్మక జిల్లాలు బ్లాకుల కార్యక్రమం అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనమాట.
దీన్నే ఇన్ షార్ట్ ఏడీబీ అని కొన్నిసార్లు ఏడీబీపీ అని కూడా పిలుస్తూ ఉంటున్నారు. ఏడీబీ అంటే మేబీ చాలామంది ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఏదో ఒక విధంగా అయితే గుర్తుపెట్టుకుంటారు. సో ఏడీబీ అంటే ఇప్పటి నుంచి ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకులు లేదు ఇంగ్లీష్లో అయితే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద కూడా గుర్తుపెట్టుకోండి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ బేసిక్గా ఆరోగ్యం, హెల్త్, పోషకాహారం, న్యూట్రిషన్, విద్య, ఎడ్యుకేషన్, వ్యవసాయం, అగ్రికల్చర్, నీటి వనరులు, వాటర్ రిసోర్సెస్, ఆర్థిక సమ్మిళితం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి బహుళ రంగాలు అంటే మల్టీ సెక్టర్స్లో. బికాజ్ వాళ్ళు ఇక్కడ ఒక్క అంశం మీద ఫోకస్ చేయట్లేదు. హెల్త్కిను విద్యకి ఒక విధమైన రిలేషన్ ఉన్నా సరే బట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందుకని ఏవైతే బహుళ రంగాలు ఉన్నాయో మల్టీ సెక్టర్ వాటికి అవసరమైన ప్రభుత్వ సేవలను సంతృప్తం చేయడానికి అంటే వాటికి సంబంధించి గవర్నమెంట్ ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలో, మెజర్స్ తీసుకోవాలో వాటికి సంబంధించి 500 బ్లాక్లను కవర్ చేసే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట. దట్ ఈస్ వాట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్ ప్రోగ్రామ్ ఇస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో బ్లాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైతే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఆల్రెడీ ఉందో అందులో భాగంగానే బ్లాకుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్ ప్రోగ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సెయింగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అంటే బ్లాక్లు అనేది తర్వాత యాడ్ చేయబడింది కాబట్టి ఆకాంక్షాత్మక జిల్లాల బ్లాకుల కార్యక్రమం అంటున్నారు, కానీ ఆకాంక్షాత్మక జిల్లాలు ఆల్రెడీ అంతకు ముందు నుంచే ఉన్నాయన్నమాట. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ డెవలప్మెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఓవర్ హియర్. దెన్ కమ్స్ పిఎం వాణి. అదేంటి మాస్టర్ వాణి అంటే వెయ్యి అన్నాయి కదా అంటే ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇది కూడా వాణి అనే ప్రొనౌన్సియేషన్తోనే వస్తుంది. వాట్ డస్ దట్ యాక్చువల్లీ మీన్? ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇక్కడ వైఫై యాక్సెస్ నెట్వర్క్ అని అంటున్నారు, కానీ మామూలుగా WN లేదు LAN వీటి యొక్క అర్థం ఏంటి? LAN అనేది మోస్ట్లీ ఎవరైతే ఇంటర్నెట్లో వైఫైని ఉపయోగిస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. LAN చాలామంది ల్యాన్ అని అంటూ ఉంటారు. ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. WAN అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్లో మీ ఇంట్లో వైఫై ఉంటే మీరు మీ ఇంట్లో ఏ మూలకి వెళ్ళి కూర్చున్నా మీకు ఇంటర్నెట్ వస్తుంది. గట్టిగా మాట్లాడితే కొన్నిసార్లు మీరు ఇంటి బయటికి వెళ్ళినా కూడా వస్తుంది. సో ఒక పర్టికులర్ రేడియస్ వరకు ఆ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నారు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఉదాహరణకు ఒక 500 మీటర్లు అనమాట, ఒక 1/2 కిలోమీటర్ రేడియస్. ఇప్పుడు మీ ఇంట్లో వైఫై ఒక 1/2 కిలోమీటర్ దూరం రాదు, కానీ ఒకవేళ అది వ్యాన్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే బికాస్ దట్ ఈస్ వాట్ పిఎం వాన్ ఈజ్ యాక్చువల్లీ టాక్లింగ్ అబౌట్ ఆర్ రాదర్ వీ కెన్ సే ఈజ్ రిలేటెడ్ టు. దీనికి కేంద్ర మంత్రివర్గం 2020 డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దేశం మొత్తం పెద్ద ఎత్తున వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయడం. పెద్ద ఎత్తున వైఫై హాట్స్పాట్లు ఎక్కడ అరేంజ్ చేస్తున్నారు? దేశం మొత్తం. అంటే బేసిక్గా పబ్లిక్ సొసైటీ యూటిలిటీ కోసం. అలా ఆబ్వియస్లీ పెట్టినప్పుడు ఓన్లీ ఒక 10 మందికో 20 మందికో వైఫై వచ్చేటట్టు అయితే 100 మంది అక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు అసలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో అందుకని ఒక 500 మీటర్స్ రేడియస్లో ఆ వైఫై సిగ్నల్ వచ్చే విధంగా పెడతారనమాట. అందుకే నేను వ్యాన్ గురించి చెప్పాను. సో మన ఇంట్లో మనం ఏవైతే వైఫై రౌటర్లు వాడుతున్నామో ఇట్ ఈస్ బేసికలీ ద ల్యాన్ దట్ వీఆర్ యూజింగ్, లోకల్ ఏరియా నెట్వర్క్. కానీ గవర్నమెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాళ్ళు ల్యాన్స్ని కాదు వ్యాన్స్ని యూస్ చేస్తారు, వైడ్ ఏరియా నెట్వర్క్. దాని ద్వారా కనెక్టివిటీ ఆప్షన్ను పెంచడం మరియు సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేయడం. ఇప్పుడు అందరి ఇళ్లలోకి లేదు అందరి దగ్గర ఏవైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అవి అంతగా ఫాస్ట్ అయి ఉండకపోవచ్చు. అంటే ఫాస్ట్ ఇన్ ద సెన్స్ అన్ని ఫోన్స్ కూడా 5G ఇన్బిల్ట్ ఫీచర్ కానీ లేదా 5G సపోర్ట్గా ఉండకపోవచ్చు. వాళ్ళ ఫోన్లో ఓన్లీ 3G 4G మటుగా వస్తుండొచ్చు. సో అప్పుడు ఆబ్వియస్లీ 5G 6G లాంటి డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ ఇంకా 3G 4G యూస్ చేయగలిగితే అప్పుడు నెట్వర్క్ పరంగా వాళ్ళు వెనకాల పడిపోతారు. సో మరి వెనకాల పడిపోతే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తొందరగా వెళ్ళదు, అంటే వాళ్ళ డెవలప్మెంట్ తొందరగా అవ్వదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ప్లేసెస్లో ఈ టెక్నాలజీని అందరికీ ప్రొవైడ్ చేస్తే కనుక అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా అవుతుంది. సో ద డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా అవుతుందన్న ఉద్దేశంతో పిఎం వాణి స్కీమ్ తీసుకొచ్చారనమాట. అలానే ఇక్కడ ఈ వర్డ్ ఏదైతే ఉందో చూసారా, దాన్ని మనం వైఫై అని పిలుస్తాము. వైఫై యొక్క అర్థం వైర్లెస్ ఫిడిలిటీ. దీంట్లోనే ఒక కొత్త రకం డెవలప్మెంట్ వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో అబౌట్ ఇట్, వైఫైకి కొత్త రకం డెవలప్మెంట్ వచ్చేసి లైఫై అనమాట. దీన్ని లైట్ ఫిడిలిటీ అని అంటున్నారు. వైఫైనేమో వైర్లెస్ ఫిడిలిటీ అని అంటున్నారు. బికాస్ మీరు వైఫై కనెక్ట్ అయితే వైర్ ఏం పెట్టుకుని కనెక్ట్ అవ్వట్లేదు మీ ఫోన్కి. అలా ఈ లైఫై వచ్చేసి బేసిక్ మన ట్యూబ్ లైట్లు బల్బులు ఏవైతే ఉంటాయో వాటి నుంచే మనకి వైఫై వస్తూ ఉంటుందన్నమాట. సో ఒక విధంగా అక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అండ్ లైఫై యొక్క డేటా ప్రాసెసింగ్ స్పీడ్స్ వైఫై కన్నా చాలా చాలా ఫాస్ట్ అనమాట. మామూలుగా వైఫై ప్రకారం మేబీ ఒక 1 Gbps లేదు 2 Gbps లేదు ఎట్ మ్యాక్స్ ఒక 10 Gbps స్పీడ్ని అచీవ్ చేయగలిగితే అదే ప్లేస్లో లైఫైలో మీరు దగ్గరగా 224 Gbps స్పీడ్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఊహించుకోండి, మామూలుగా ఒక సినిమా ఒక 2 GB సినిమా డౌన్లోడ్ చేయాలంటే వైఫై మీద ఎంత కాదన్నా సరే కనీసం ఒక 10-15 సెకండ్లు పడుతుందని అనుకుందాం కన్సిడరింగ్ ద స్పీడ్. మరి ఈ స్పీడ్ ప్రకారం అయితే సినిమా డౌన్లోడ్ వెళ్ళిపోయి చూసేసుకోండి.
అదనమాట పిఎం వాణి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్. ఆర్బీఐ అంటే మనందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐని ఎప్పుడు భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అన్నా చాలామంది దాన్ని ఎప్పుడు కూడా సిబిఐతో రిలేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిబిఐ అంటే ఇక్కడ మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక బ్యాంక్ ఉంది. అలానే భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్గా ఆర్బీఐని పిలుస్తారు. సో క్లియర్ దట్ కన్ఫ్యూజన్ దట్ యూ హ్యావ్. సో ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2021 సంవత్సరం నవంబర్ 12న వర్చువల్ విధానం ద్వారా ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది సామాన్యులందరికీ కూడా ఒక వరం అని చెప్పాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కీమ్స్ యాజ్ వెల్. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీలు లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రీటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ తనకు ఒకవేళ ఏదన్నా ఆర్థిక వనరులు కావాలి, డబ్బులు కావాలి అని అంటే కనుక బాండ్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ బాండ్ రిలీజ్ చేసి దానికి సంబంధించి కొంచెం క్యాపిటల్ని జనరేట్ చేసి ఆ క్యాపిటల్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించి వాటి ద్వారా ఏదైతే రిటర్న్ వస్తుందో, లేదు గవర్నమెంట్కి ఏదైతే వేరే సోర్సెస్ ద్వారా ఏవైతే వేరే ఆధారాలు ఉంటాయో వాటి నుంచి ఏవైతే రిటర్న్ వస్తుందో దానిని మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్తోనూ తర్వాత మెల్లిమెల్లిగా ప్రిన్సిపల్గాను ఇస్తూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ బాండ్లకి సంబంధించి ఎన్ని సంవత్సరాలు కూడా మ్యూచువల్ ఫండ్స్, లేదు పెద్ద పెద్ద వెంచర్ క్యాపిటలిస్టులు, లేదు పెద్ద పెద్ద బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి మటుకి అవకాశం లభించేది. అయితే దేశ అభివృద్ధిలో, దేశ ప్రగతిలో సామాన్యులు కూడా అందులో పాలు పంచుకోవాలి, వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యులు అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారనమాట. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అంటే రీటైలర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే స్కీమ్. ఇక్కడ ఇన్వెస్ట్ దేంట్లో చేస్తున్నారు? గవర్నమెంట్స్ యొక్క బాండ్స్లో చేస్తున్నారు. అండ్ రిమెంబర్, మనం మామూలుగా బ్యాంక్స్ అనగానే ఎంతసేపు ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఎంత గట్టిగా మాట్లాడినా సరే మ్యాక్సిమం 4 to 6% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్ బాండ్స్లో ఎంత కాదన్నా సరే కనీసం 7 to 9% వస్తుంది. సో మీకు రిటర్న్ ఎక్కడెక్కువ వస్తుందో చూసుకోండి. మనందరికి కావాల్సింది సేఫ్టీయే కదా. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెడితే సేఫ్గా ఉంటుంది అనుకుంటాం. మరి ఇక్కడ గవర్నమెంట్ బాండ్ ఇస్తుంది. బాండ్ ఎవరు కాదనలేరు కదా, బికాస్ గవర్నమెంట్ కాంట్ డిఫాల్ట్ ఆన్ దట్. సో గవర్నమెంట్ ఖచ్చితంగా పే చేస్తుంది. సో రిటర్న్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రీటైల్ డైరెక్ట్ గిల్డ్ అకౌంట్ని తెరవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనుక్కోవాలనుకోండి, మీ అందరికీ కావాల్సిన ఒక అకౌంట్ ఏంటి? డీమ్యాట్ అకౌంట్. అలానే ఆర్బీఐకి సంబంధించి రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి, ప్రభుత్వ బాండ్స్లో నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆర్బీఐ దగ్గర ఆన్లైన్ రీటైల్ డైరెక్ట్ గిల్డ్ అకౌంట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పథకం వచ్చేసి నేషనల్ డిజిటల్ లైబ్రరీ. భౌగోళికాలు అంటే జోగ్రఫీ, భాషలు, లాంగ్వేజ్, శైలులు, స్థాయిలలో నాణ్యమైన పుస్తకాలు, పరికరాల లభ్యతను సులభతరం చేయడానికి పిల్లలు, కౌమార దశల వాళ్ళ కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనం బేసిక్గా జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో సమాచారం ఉంది. కానీ ఇది పిల్లలకి, కౌమార దశలో ఉన్న వాళ్ళకి అంతగా సరిగ్గా యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి. సో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సమాచారం ఉందో దానిని వాళ్ళకి అందించాలి. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీని తీసుకొచ్చారనమాట. తర్వాత వచ్చేసి 1 class 1 టీవీ ఛానల్. అంటే ఒక క్లాస్కి ఒక టీవీ ఛానల్ అనమాట. మామూలుగా అనొచ్చు ఒక క్లాసు ఒక టీవీ విన్నాను, కానీ ఒక క్లాసు ఒక టీవీ ఛానల్ ఏంటి మాస్టారు అని. జాగ్రత్తగా వినండి. ప్రధాని ఈ విద్యా కార్యక్రమంలో అంటే ప్రైమ్ మినిస్టర్ ఈ విద్య, లేదు పిఎం ఈ విద్య అని ఒక స్కీమ్ ఉందన్నమాట. ఆ స్కీమ్లో భాగంగా 1 class 1 టీవీ ఛానల్ ద్వారా ప్రస్తుతం 1 నుంచి 12వ తరగతి వరకు 12 టీవీ ఛానల్ ఉన్నాయి. అయితే వాళ్ళు వీటిని 200కి పెంచుతున్నారు అనమాట. 200కి ఎందుకు పెంచుతున్నారు అంటే వాళ్ళు ప్రాంతీయ భాషల్లో కూడా వీటికి సంబంధించి చెప్పాలి అనుకుంటున్నారు. ఇప్పుడు 1st నుంచి 12th క్లాసు ఆన్ అన్ యావరేజ్గా కనీసం 5 నుంచి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా మనం 12 to 5 వేసుకున్నా సరే 60 సబ్జెక్ట్స్. మరి 60 సబ్జెక్ట్స్ లేదు లాంగ్వేజ్ అన్నీ కలుపుకున్నా 60 ఒక్కొక్క క్లాస్ కాదు, ఈ 12 క్లాసులు కలిపి. మరి ఇప్పుడు అవన్నీ రీజనల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ మారుతుంది కదా. అందుకే వాళ్ళు దీన్ని 200కి పెంచాలనుకుంటున్నారు అనమాట. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటుతో ప్రాంతీయ భాషల్లోనూ టీవీల ద్వారా బోధన చేపట్టాలి అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని గ్రామాల్లో స్కూల్స్ లేవు. కొన్ని గ్రామాల్లోని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర గ్రామాలకో లేదు మండలానికో రావాల్సి వస్తుంది. కానీ గ్రామాల్లో టీవీలు ఉన్నాయి. గ్రామాల్లో ఈ రోజున ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. అట్లీస్ట్ ఎంత కాదన్నా సరే కొంతమంది ఇళ్ళల్లో ఇంకా రేడియోలు కూడా ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకుని ఇంటర్నెట్, మొబైల్ ఫోను, టీవీ, రేడియోలు వాటిని ఉపయోగించుకుని బోధన కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నారు. అందుకే 1 class 1 టీవీ ఛానల్ అనమాట. సో డిజిటల్ నైపుణ్యాలపై ఉపాధ్యాయులు కూడా శిక్షణ ఇస్తారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద స్టూడెంట్స్, రాదర్ టీచర్స్కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడే మనం 1 class 1 టీవీ ఛానల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 1 nation 1 fertilizer గురించి తెలుసుకుందాం. అంటే ఒక దేశం ఒకే ఎరువు అంట.
ఒకే ఎరువు అంటే దేశం మొత్తం ఒకటే ఎరువు ఉపయోగిస్తారా మాస్టర్ అంటే అలా కాదు. ఎరువు ఏదైనా సరే ఒకటే పేరు మీద వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన ఏదైతే ఉందో అందులో భాగంగా వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ కింద ఏం జరుగుతుంది అంటే అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనిసరి చేశారు. ఎరువులకి సబ్సిడీ అనేది ప్రభుత్వం చేస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కీమ్స్ అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎక్కువగా సబ్సిడీల రూపంలో ఏవైతే వెళ్తున్నాయో వాటిలో ఎరువులకి బాగా వెళ్తూ ఉంటారు అనమాట. మనీ ఫ్లో పరంగా. అయితే ఈ సబ్సిడీ ఏ ఎరువులకైతే లభిస్తుందో ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఒకటే బ్రాండ్ నేమ్ కింద వెళ్ళాలి. సో దట్ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా సరే దెర్ విల్ బి వన్ రికగ్నిషన్ అనమాట. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరిగిన 2 రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. సో వాళ్ళు ఈ అన్ని ఏవైతే సబ్సిడీలు ఉన్న ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ పేరు మీద వాళ్ళు మార్కెట్ చేయాలనుకుంటున్నారు అంటే భారత్. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వన్ నేషన్ వన్ క్రాప్ పేరుతో ఈ మధ్య ఈవెన్ వీట్ అవ్వచ్చు వాటికి సంబంధించి ఎఫ్సిఐ కూడా భారత్ అనే దాన్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తున్నాము. సో భారత్ రైస్ అని, భారత్ వీట్ అని, మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చి క్వాలిటీ రైస్ అవ్వచ్చు, క్వాలిటీ వీట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా భారత్ అనే పేరు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఫెర్టిలైజర్స్ అన్నిటికీ సబ్సిడీ ఏవైతే లభిస్తున్నాయో అవన్నీ కూడా భారత్ పేరు మీదే విడుదలవుతాయి అన్నమాట. ఈ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్కి సంబంధించి గమనిస్తే సబ్సిడీ ఎరువులు అక్రమ తరలింపునకు చెక్ పెట్టడానికి ఈ విధమైన పథకాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఏవేవో పేర్లు వచ్చేస్తాయి, అందరికీ అన్ని పేర్లు తెలియాలని లేదు. బట్ నౌ ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ భారత్ డెఫినెట్లీ గుర్తుపట్టడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ దాని మీద రెగ్యులేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. యూరియా డి అమోనియం ఫాస్ఫేట్ లేదు డై అమోనియం ఫాస్ఫేట్, బికాస్ కొంతమంది దీన్ని డి అని చదువుతారు, కొంతమంది డై అని చదువుతారు. బట్ ఇట్స్ బెటర్ టు రీడ్ ఇట్ యాజ్ డై అమోనియా. సో ఒకటి యూరియా, తర్వాత డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్, తర్వాత ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్, లేదు కొన్నిసార్లు ఈవెన్ ఎన్పికే ఫెర్టిలైజర్స్ యాజ్ వెల్. ఇవన్నీ కూడా ఆ భారత్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ కింద విక్రయాలు జరుగుతాయి అనమాట. సో సేల్స్ అన్నీ కూడా అది ఏ ఫెర్టిలైజర్ అయినా సరే, అది డిఏపి డై అమోనియం ఫాస్ఫేటా, యూరియానా, మ్యూరేట్ ఆఫ్ పొటాషా, ఎన్పికే ఏదైనా సరే అవన్నీ కూడా భారత్ అనే బ్రాండ్ పేరు మీద వెళ్తాయి. భారత్ యూరియా, భారత్ డిఏపి, భారత్ ఎంఓపి, ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి తెలుసుకుందాం. ఇది 2020 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కన్సిడరింగ్ కోవిడ్ పరిస్థితులలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. వలస వెళ్లే నిరుపేదలకు రేషన్ సరుకులు అందక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ రేషన్ కార్డుని దాన్ని లాంచ్ చేశారు. వన్ నేషన్ వన్ రేషన్ కొరకు రూపొందించిన ప్రామాణిక కార్డులో 10 నెంబర్లతో కూడా నాకు సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో నెంబర్ 12 డిజిట్స్ ఉంటుంది. సో ఈ 12 డిజిట్స్ మనందరికీ యూనిక్ అనమాట. అంటే ఒకళ్ళకొన్న నెంబర్ ఇంకో ఆధార్ కార్డు నెంబర్కి ఉండదు. సో సేమ్ అట్లానే వీళ్ళకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి ఏదైతే కార్డు ఇస్తున్నారో దాంట్లో 10 డిజిట్స్ ఉంటాయి అనమాట, 10 సంఖ్యలు ఉంటాయి. ఆ 10 సంఖ్యలలో తొలి 2 సంఖ్యలు స్టేట్స్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి 28 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1 అని ఉంటే 01 అని ఉంటే ఒకటి, 02 అని ఉంటే ఒకటి, 03 అని ఉంటే ఒకటి, ఆ విధంగా వాళ్ళు కోడ్లు ఇచ్చారనమాట స్టేట్స్ అన్నిటికీ కూడా. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేస్తానో ఒక అకౌంట్ మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2023 ప్రకారం మార్చి 10 నాటికి 79.45 కోట్ల మంది దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. సో బేసిక్ ఇప్పుడు కొంతమంది బీహార్ నుంచి మహారాష్ట్రం, లేదు ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ అలా వెళ్ళారు, లేదు పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు కాదు. బట్ స్టిల్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి కూడా ఆబ్వియస్లీ మార్కెట్ ప్రైస్ ప్రకారం కొనాలంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. అందుకని ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సంపద. గుర్తుపెట్టుకోండి, సంప్రద కాదు, సంపద. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు సంపద కార్యక్రమాన్ని లాంచ్ చేశారనమాట. సో సంపద ఇస్ బేసికలీ స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రి ప్రాసెసింగ్. ఈ పథకాన్ని అస్సాం 2017 మే 26-27 మోదీ గారు ప్రారంభించారు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఈ మధ్య బాగా ఊతం లభిస్తుంది, చాలామంది దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ దట్ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్. ఈ పథకానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. బికాస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రొడక్షన్ కాదు. ఫుడ్ ప్రొడక్షన్ అంటే అది మళ్ళీ వ్యవసాయం కిందకు వచ్చేస్తుంది. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఏం చేస్తున్నారు, ఏవైతే ముడి సరుకులుగా ఏవైతే ఇక్కడ ఆహార ధాన్యాలు అవ్వచ్చు, పప్పు దినుసులు అవ్వచ్చు, వాటిని వాళ్ళు రా మెటీరియల్స్గా కన్సిడర్ చేస్తున్నారో వాటిని బేస్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి అని అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టే కదా. సో ఒక విధంగా వాళ్ళు ఒక న్యూ సెక్టర్ ఆఫ్ ఎకానమీని క్రియేట్ చేస్తున్నారు. అలానే ఆర్థిక వృద్ధి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలానే యువతకి ఉపాధి కల్పిస్తారు. అలానే ఉపాధి వల్ల చాలామందికి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. మళ్ళీ అగైన్ ఎకానమీ బాగుంటుంది. సో దాట్స్ వై సంపద స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
తర్వాత వచ్చేసి ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ యోజన లేదు అభియాన్, దీన్ని పిఎం ఆశా అని కూడా పిలుస్తున్నారు. నూనె గింజల రైతులకు లబ్ధి చేకూర్చేందుకు, నూనె గింజలు అంటే ఆయిల్ సీడ్స్ అనమాట, ఆయిల్ సీడ్స్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ కల్పించే విధంగా రూపొందించిన కార్యక్రమమే ఈ ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అనమాట. దీనికి కేంద్ర కేబినెట్ 2018 సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. 2022 వరకు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా పిఎం ఆశా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. 2022 కల్లా డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనే ఒక టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో అందులో భాగంగా ఇప్పుడు నూనె గింజలు ఉత్పత్తి చేసే రైతులు కూడా మరి రైతులే కదా, మరి వాళ్ళ ఆదాయం కూడా పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ పిఎం ఆశా స్కీమ్ని లాంచ్ చేశారనమాట. ఇది బేసిక్గా చెప్పాలి అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే లోటు ధర చెల్లింపు పీడీపీ తీసుకొచ్చిందో దానికి సమ్వాట్ ఇన్ సిమిలర్ లైన్స్లో ఉందన్నమాట. సో ఎంఎస్పీ కనీస మద్దతు ధర లేదు మినిమం సపోర్ట్ ప్రైస్కి లేదు వాళ్ళకి ఏదైతే లాస్ వస్తుందో కొన్నిసార్లు వాళ్ళకి కొన్నిసార్లు రైతులకు దక్కాల్సిన ప్రైస్ ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ని గవర్నమెంటే చెల్లిస్తుంది అనమాట. సో దట్ నూనె గింజల రైతులు ఏ విధంగా కూడా ఇబ్బందులు పడరు అన్న ఉద్దేశంతోనే ఈ పిఎం ఆశా స్కీమ్ పనిచేస్తుంది. తర్వాత స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన. శ్రమయోగి పేర్లను తెలిసిపోతుంది. బేసిక్గా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేదు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజనను తీసుకొచ్చారనమాట. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పథకాన్ని ప్రధానమంత్రి మోదీ గారు 2019 మార్చ్ 5న ప్రారంభించారు. మార్చ్ 5, 2019 శ్రమయోగి మాన్ ధన్ 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి నెలకు 15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికులు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేదు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎవరైతే నెలకి 15,000 రూపాయల కన్నా తక్కువ సంపాదిస్తున్నారో ఎవరైతే 18 to 40 years మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఈ పథకం యొక్క బెనిఫిట్స్ అందుతాయన్నమాట. సో ఈ పథకం ప్రకారం 60 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ కూడా లభిస్తుంది. ఇందులో చేరిన వారు ఒకవేళ 18 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు 55 రూపాయలు, అలానే 29 years దాటిన వాళ్ళేమో కూడా నెలకి 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మనీనే వాళ్ళు ఒక విధంగా అక్యుములేట్ చేసి హోల్సమ్ అమౌంట్ని క్రియేట్ చేసి దాని మీద కొద్దో గొప్ప వేరే చోట గవర్నమెంట్కి ఏవైతే ఇంట్రెస్ట్లు వస్తున్నాయో వాటిని యాడ్ చేసి అలా 60 years దాటిన తర్వాత వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన. అండ్ దెన్ కమ్స్ పడ్నా లిఖ్నా అభియాన్. మీరు అదే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఇక్కడ గవర్నమెంట్ ఏమో అదే స్కీమ్ తీసుకొచ్చింది దేశం అభివృద్ధి అవ్వడానికి. పడ్నా అంటే చదవడం, లిఖ్నా అంటే రాయడం, చదవడం రాయడం కార్యక్రమం అనమాట. దేశవ్యాప్తంగా అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో ఆబ్వియస్లీ చదవడం రాయడం దేనికి సంబంధించింది అక్షరాస్యతకి సంబంధించింది. చాలామంది ఇప్పటికీ మన దేశంలో అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే విద్యను అభ్యసించడం వేరు, అక్షరాస్యత ఉండడం వేరు. బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ లిటరేట్. ఐ హోప్ యూ గెట్ ద డిఫరెన్స్. ఏదో ఒక భాషలో కనీసం ఒక వాక్యాన్ని చదవగలిగి ఒక వాక్యాన్ని రాయగలిగి వాళ్ళ పేరుని వాళ్ళు రాయగలిగి వాళ్ళ సంతకం అంటే హస్తాక్షరం వాళ్ళు పెట్టగలిగితే వాళ్ళని లిటరేట్గా కన్సిడర్ చేస్తారనమాట. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందరినీ కూడా అక్షరాస్యులను చేయాలి అనే ఉద్దేశంతో పడ్నా లిఖ్నా అభియాన్ని తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాటు కొనసాగిన సాక్షర భారత్ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో పడ్నా లిఖ్నా అభియాన్ తీసుకున్నారు. అంతకుముందు సాక్షర భారత్ అని ఒక కార్యక్రమం ఉండేది, దాన్ని రద్దు చేసి పడ్నా లిఖ్నా అభియాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 ఏళ్ళు పైబడిన వారు అంటే హూ ఆర్ మోర్ దాన్ 15 years, బికాజ్ మన పాపులేషన్ పరంగా బిలో 15 వాళ్ళని చిల్డ్రన్ కింద, అబౌవ్ 15 వాళ్ళని సీనియర్ సిటిజన్స్ లేదు ఓల్డ్ ఏజ్ కింద, ఈ 15 to 59 అంటే 15 నుండి 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వర్కింగ్ ఏజ్ కింద కన్సిడర్ చేస్తాం. మరి ఆబ్వియస్లీ ఇప్పుడు వర్కింగ్ ఏజ్ వాళ్ళలో 55 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారంటే అది మామూలు మాట కాదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 55 లక్షల మంది నిరక్షరాస్యులు అంటే వాళ్ళకి అసలు చదవడం రాదు. సో వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, వాళ్ళని ఆ విధంగా మార్చాలని చెప్పే ఈ పడ్నా లిఖ్నా అభియాన్ ఉంది. ఇందులో రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించి ఈ పథకానికి అవసరమయ్యే బడ్జెట్లో కేంద్రం 60%, రాష్ట్రం 40% పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ పడ్నా లిఖ్నా అభియాన్. సో ఈ విధంగా ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరూ అక్షరాస్యులు అవుతారు. అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ మోర్ దాన్ 15 years, అంటే పని చేయడం స్టార్ట్ చేసేసారు కానీ వాళ్ళకి చదవడం రాదు. సో వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ పడ్నా లిఖ్నా అభియాన్ తీసుకొచ్చారు. చాలామంది పడ్నా లిఖ్నా అనగానే ఇది స్కూల్కి సంబంధించిన అనుకుంటారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. అలానే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మరొకసారి. ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, ఇక శరణమా యుద్ధమా అన్న పరిస్థితి మనందరిది. సో అందుకని ఎవరైతే మాకు టైం చాలా తక్కువగా ఉంది, మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నారో ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియంలో మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఇక్కడ బేసిక్గా నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ని గవర్నమెంట్ ఇచ్చిందో వాటికి సంబంధించి యూనిట్ బేస్డ్గా, టాపిక్ బేస్డ్గా క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు లభించడం జరుగుతుంది. అలానే
టెట్ డిఎస్సికి సంబంధించి శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలా అని ఏదైతే పెడగాజీలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుగు మీడియంలో లభిస్తాయి. సో ఈ విధంగా మీ టెట్ డిఎస్సి ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది సులభతరంగా జరుగుతుంది, మీ కంఫర్ట్తో జరుగుతుంది, చాలా తక్కువ సమయంలో జరుగుతుంది. అండ్ ఈ వచ్చిన అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగిస్తారు అని ఆశిస్తూ, ఒకవేళ మీకు వీటికి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నట్టయితే గుర్తుంది కదా 9133449696 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు సందేహించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి మేము క్లారిఫై చేస్తాము. మేము ఉన్నదే మీకోసము, మీరున్నారనే మేమున్నాము. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.